సమ్మర్కి మంచి కూలింగ్ని ఇచ్చే బీట్రూట్ మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మామూలుగా ఉప్పు వేసిన నిమ్మకాయ వేసిన మజ్జిగ మనం తీసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు జీలకర్ర, అల్లం, సొంటి ఇట్లాంటివి వేసినవి కూడా మజ్జిగ తీసుకుంటూ ఉంటాం. గుడ్ బ్యాక్టీరియాలని పెంచే విధంగా, బాడీకి మంచి కూలింగ్ని ఇచ్చే విధముగా, సమ్మర్లో కూడా కాస్త ఉప్పు ఎక్కువ తింటాం కదా, బీపీ పెరగకుండా రక్షించడానికి బీట్రూట్ మజ్జిగ కూలింగ్తో పాటు బీపీకి కూడా చాలా మంచిది. మరి అలాంటి బీట్రూట్ మజ్జిగ తయారు చేయడానికి మనం తీసుకున్నది లైట్గా పులిసిన మజ్జిగ ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాం, బీట్రూట్ తురుము పావు కప్పు, పుదీనా పావు కప్పు, తేనె 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా పొడి చిటికెడంతా. ముందుగా మనం తీసుకున్న బీట్రూట్ తురుము మిక్సీ జార్లో వేసేస్తున్నాం. పుదీనా ఆకులు, మనకి వేసవికాలంలో పుదీనా అన్నిటికంటే బాడీకి కూలింగ్ని ఇవ్వడానికి, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పుదీనా చాలా బాగా పనికొస్తుంది. మంచి సువాసన ఈ మజ్జిగకి కూడా పుదీనా అందిస్తుంది. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ తురుము 1, మనం తీసుకున్న లైట్గా పులిసిన మజ్జిగ. ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగితే వేసవికాలం శరీరంలో ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవ్వడానికి, బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవటానికి మనం చాలా హాని కలిగించే టేస్టీ ఫుడ్స్ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తాం. అలాంటి వాటి నుంచి కూడా ప్రేగుల్లో ఇమ్యూనిటీ డౌన్ అవ్వకుండా ఈ లైట్గా పులిసిన పుల్ల పెరుగు కానీ పుల్లటి మజ్జిగ కానీ ఉపయోగించుకోవచ్చు. దీంట్లో పైన జీలకర్ర పొడి, చిటికెడంతా చాట్ మసాలా. మట్టి పిడతలు దొరుకుతాయి కదా, ఆ మట్టి పిడతల్లో పోసేసుకుని చల్లగా అయిన తర్వాత మీరు త్రాగితే చాలా బాగుంటుంది. వేసవికాలం సహజంగా ఎవరైనా సరే ఐస్ ఉపయోగిస్తుంటాం. చల్లగా మీరు తీసుకున్నారా ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి గొంతులో టాన్సిల్స్ దగ్గర రక్షించే మెకానిజం పొట్టలో కూడా చల్లగా అయ్యేసరికి ఇమ్యూనిటీ వెంటనే అటాక్ చేయలేదన్నమాట. దాన్ని వేడెక్కించడానికి 20 నిమిషాలు, 15 నిమిషాలు, 25 నిమిషాలు పట్టేస్తుంది. కాబట్టి అతి చల్లటి ఎప్పుడూ మంచిది కాదు. న్యాచురల్ కూలింగ్, మట్టిలో కూలింగ్ చాలా మంచిది. చూస్తారు కదా, బయట వేసవికాలంలో త్రాగే లస్సీల వల్ల బాగా టేస్ట్ ఉంటాయి కానీ లాభాలు ఉండవు, నష్టాలు వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు ఇంట్లో చేసుకుంటే సమ్మర్కి మనం ఉప్పు ఎక్కువ వాడినా రక్తంలో నీటి శాతం తగ్గిపోయి చెమట రూపంలో పోవటం వల్ల బ్లడ్ చిక్కబడి కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. ఆ బీపీని తగ్గించడానికి బీట్రూట్తో చేసిన ఈ లస్సీ కూలింగ్ ఎఫెక్ట్తో పాటు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, రక్తనాళాలు వ్యాకోచింప చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ మజ్జిగ ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే ఈ బీట్రూట్ మజ్జిగ ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో. మరి బీట్రూట్ పిల్లలు సాధారణంగా తీసుకోమని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా కలర్ఫుల్గా ఉంటే తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ZEE5 యాప్ డౌన్లోడ్ చేసుకుని కార్యక్రమంలో భాగంగా తప్పనిసరిగా చూసేయండి.